టర్కీ షూట్ 200 బుల్లెట్లు కాల్చే డ్రోన్లను పాక్ కు ఇచ్చినటువంటి టర్కీ అయినా లెక్క చేయని భారత సైన్యం పాక్ డ్రోన్లను క్షిపణుల్ని అద్భుతంగా అడ్డుకున్న మన ఎయిర్ డిఫెన్స్ అంటూ చూస్తా ఉన్నాం. యుద్ధంలో ఒక పక్షం మరో పక్షాన్ని చాలా సులభంగా దెబ్బతీస్తే సైనిక పరిభాషలో దాన్ని టర్కీ షూట్ అంటుంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో తుపాకులతో షూటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం టర్కీ పక్షుల్ని వాడేవారు. ఆ పక్షిని సులభంగా కాల్చినట్టుగా శత్రుపక్షాన్ని అవలీలగా దెబ్బతీశారనే అర్థంలో ఈ ప్రయోగం వాడుకలోకి వచ్చింది. టర్కీ ఇప్పుడు తుర్కీ నుంచి దిగుమతి చేస్తున్న డ్రోన్లను వందల సంఖ్యలో భారత్పై గురిపెట్టిన పాక్ ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది అంటూ చూస్తున్నాం. పాక్ టర్కీ ఒక్కటే సపోర్ట్ చేస్తోంది, కానీ కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో టర్కీకి భారతదేశం అనేక మార్లు సాయం చేసింది. ఆ సహాయాన్ని కూడా ఈరోజు మర్చిపోయినటువంటి టర్కీ దేశం ఈరోజు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ డ్రోన్లను సరఫరా చేస్తూ మన దేశం పైన సివిలియన్స్ పైన దాడులు చేసేందుకు సహాయం చేస్తుంది టర్కీ. సో దాన్ని కూడా మన భారతదేశ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. సో ఖచ్చితంగా టర్కీని ఏదో ఒకసారి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో తుర్కీ డ్రోన్లను పాక్ క్షిపణులను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సులభంగా దెబ్బతీస్తున్నాయి. పాక్ ప్రయోగించినటువంటి 90% పైగా ఆయుధాలను గాల్లోనే అడ్డుకొని పేల్చివేయగలుగుతున్నాయి. భారత్లోని 15 నగరాల్లో గల సైనిక స్థావరాలపై గురువారం తెల్లవారుజామున పాక్ దాడులు చేసింది. ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం నుంచి జమ్మూ, ఉదంపూర్ వంటి అనేక చోట్ల భారత సైనిక పోస్టులపై, చివరి పౌర ఆవాసాలపై కూడా వరుస దాడులకు దిగింది. ఇందుకోసం పాక్ వివిధ రకాల డ్రోన్లు క్షిపణులు ప్రయోగించింది. గురువారం నుంచి ఇప్పటి వరకు పాక్ 300 నుంచి 400కు పైగా తుర్కీ డ్రోన్లను భారత్ పైకి ప్రయోగించింది. వీటిలో అత్యధిక డ్రోన్లను టర్కీ సరఫరా చేసిందని చెప్పేసి తాము కూల్చివేశామని భారత ఆర్మీ వైమానిక దళ ప్రతినిధులు శుక్రవారం వెల్లడించారు. ఈ డ్రోన్ దాడుల ఆసరగా భారత్లోకి టెర్రరిస్టులు చొరబడేలా పాక్ ప్రయత్నించని తెలిపారు. ఇప్పటి వరకు పాక్ వాడిన డ్రోన్లు అత్యధికం తుర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అసిస్ గార్డ్ సొంగార్ డ్రోన్లు అని వారు చెప్పారు. ఈ డ్రోన్లతో పాటు అనేక క్షిపణుల్ని, ఎగిరే బాంబుల్ని పాక్ భారత్ పైకి గురిపెట్టింది. ఈ ఆయుధాల వివరాలు ఒకసారి పరిశీలిస్తే చూడండి, 5 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ డ్రోన్లు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిని 2020 నుంచి తుర్కీ సైన్యం వాడుతోంది. ఈ డ్రోన్లు సుమారు 3 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురుతాయి. అంతేకాదు దీనికి అమర్చిన తుపాకీ ద్వారా గాలిలో నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తాయి. ఒక్క డ్రోన్లో 200 బుల్లెట్లు ఫైర్ చేయగల గన్ అమర్స్తారు. ఈ ఫైరింగ్ ఆపరేటర్ కంట్రోల్ చేయవచ్చు, లేదంటే దానంతటా అదే ఫైర్ చేసేలా కూడా ఏర్పాటు చేయవచ్చు. అంటే ఒక్క డ్రోన్ అనేక మందిని చంపగలుగుతుంది. 2024లో దీన్ని అప్గ్రేడ్ చేసి గ్రెనేడ్ కూడా ఫైర్ చేసే సామర్థ్యం కూడా కల్పించారంటూ చూస్తున్నాం. షాపార్ డ్రోన్ 300 కిలోమీటర్లకు పైగా రేంజ్ కలిగిన డ్రోన్. ఇది నిఘాకు దాడులకు దీన్ని ఉపయోగించవచ్చు అంటూ చూస్తున్నాం. ఎగిరే బాంబులు చైనా నుంచి, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న ఈ లైటరింగ్ మునిషన్లను ఎయిర్ బేస్లు, రాడార్ల మీదకి ప్రయోగించవచ్చు. అబ్దాలీ బాలిస్టిక్ క్షిపణి, బాబర్ క్రూజ్ క్షిపణి, నాజర్ బాలిస్టిక్ క్షిపణి, బురాక్ అన్మాన్డ్ కాంబాట్ వెహికల్ అంటూ చూస్తున్నాం. ఇలాంటి ఆయుధాలతో పాక్ భారత సైనిక స్థావరాలపై దాడులు చేసిన భారత్ వాటిని చాలా సమర్థవంతంగా అడ్డుకుంది. సాధారణంగా ఏ డిఫెన్స్ వ్యవస్థ అయినా శత్రువులు ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లన్నింటినీ అడ్డుకోవడం అసాధ్యం. 80% ఆయుధాలను అడ్డుకోగలిగితే ఆ వ్యవస్థ చాలా గొప్పగా పనిచేసినట్లు లెక్క. ప్రపంచ ఖ్యాతిగాంచిన ఇజ్రాయలీ ఐరన్ డ్రోమ్ వ్యవస్థ కూడా 90% టార్గెట్లను అడ్డుకోగలుగుతుంది. కానీ తాజా ఘర్షణలో భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ 90%కి మించి టార్గెట్లను ధ్వంసం చేసినట్టు చెబుతున్నారు. భారత ఎయిర్ డిఫెన్స్లో రష్యన్ S-400 స్వదేశీ ఆకాశ క్షిపణులు ప్రధాన పాత్ర పోషించాయి. తాజాగా పాకిస్తాన్కు చెందినటువంటి JF-17 విమానాన్ని కూడా కూల్చివేసింది. కూడా మన ఆకాశ క్షిపణే. ఇవి కాకుండా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేసినటువంటి డ్రోన్ జామింగ్ వ్యవస్థలు, లేజర్ వ్యవస్థలు, స్పైడర్, బారాక్ 8, MR షామ్, QR షామ్ వంటి అనేక క్షిపణులు కూడా కీలక పాత్ర వహించినట్లు తెలుస్తూ ఉంది. భారత్ పైన దాడి చేయడానికి పాకిస్తాన్ ఆర్మీ టర్కీ సంబంధించిన డ్రోన్లను వాడుతూ ఉంది. టర్కీ డ్రోన్లు అనేవి ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన టెక్నాలజీ కూడుకున్న డ్రోన్లు, అత్యంత ప్రమాదకరమైనవి కూడా. ఈ క్రమంలో వాటిని వందల కొద్ది మన దేశం మీదకి ప్రయోగిస్తూ భయపెట్టేట ప్రయత్నం చేస్తోంది. వాటన్నింటి కూడా సమర్థవంతంగా తిప్పికొడుతుంది మన భారత ఆర్మీ అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత దమ్ముగల, ఎంత ఎఫెక్టివ్గా ఉందో మన అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.
టర్కీ షూట్ 200 బుల్లెట్లు కాల్చే డ్రోన్లను పాక్కు ఇచ్చినటువంటి టర్కీ అయినా లెక్క చేయని భారత సైన్యం పాక్ డ్రోన్లను క్షిపణుల్ని అద్భుతంగా అడ్డుకున్న మన ఎయిర్ డిఫెన్స్ అంటూ చూస్తూ ఉన్నాం. యుద్ధంలో ఒక పక్షం మరో పక్షాన్ని చాలా సులభంగా దెబ్బతీస్తే సైనిక పరిభాషలో దాన్ని టర్కీ షూట్ అంటుంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో అమెరికాలో తుపాకులతో షూటింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం టర్కీ పక్షుల్ని వాడేవారు. ఆ పక్షిని సులభంగా కాల్చినట్టుగా శత్రుపక్షాన్ని అవలీలగా దెబ్బతీశారనే అర్థంలో ఈ ప్రయోగం వాడుకలోకి వచ్చింది. టర్కీ ఇప్పుడు తుర్కియా నుంచి దిగుమతి చేస్తున్న డ్రోన్లను వందల సంఖ్యలో భారత్పై గురిపెట్టిన పాక్ ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతోంది అంటూ చూస్తున్నాం. పాక్ టర్కీ ఒక్కటే సపోర్ట్ చేస్తోంది, కానీ కొన్ని విపత్కరమైన పరిస్థితుల్లో టర్కీకి భారతదేశం అనేక మార్లు సాయం చేసింది. ఆ సహాయాన్ని కూడా ఈరోజు మర్చిపోయినటువంటి టర్కీ దేశం ఈరోజు పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ డ్రోన్లను సరఫరా చేస్తూ మన దేశం పైన సివిలియన్స్ పైన దాడులు చేసేందుకు సహాయం చేస్తుంది టర్కీ. సో దాన్ని కూడా మన భారతదేశ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. సో ఖచ్చితంగా టర్కీని ఏదో ఒకసారి ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంది. సో తుర్కియా డ్రోన్లను పాక్ క్షిపణులను భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సులభంగా దెబ్బతీస్తున్నాయి. పాక్ ప్రయోగించినటువంటి 90% పైగా ఆయుధాలను గాల్లోనే అడ్డుకొని పేల్చివేయగలుగుతున్నాయి. భారత్లోని 15 నగరాల్లో గల సైనిక స్థావరాలపై గురువారం తెల్లవారుజామున పాక్ దాడులు చేసింది. ఆ తర్వాత గురువారం మధ్యాహ్నం నుంచి జమ్మూ, ఉదంపూర్ వంటి అనేక చోట్ల భారత సైనిక పోస్టులపై, చివరి పౌర ఆవాసాలపై కూడా వరుస దాడులకు దిగింది. ఇందుకోసం పాక్ వివిధ రకాల డ్రోన్లు క్షిపణులు ప్రయోగించింది. గురువారం నుంచి ఇప్పటి వరకు పాక్ 300 నుంచి 400కు పైగా తుర్కీ డ్రోన్లను భారత్పైకి ప్రయోగించింది. వీటిలో అత్యధిక డ్రోన్లను టర్కీ సరఫరా చేసిందని చెప్పేసి తాము కూల్చివేశామని భారత ఆర్మీ వైమానిక దళ ప్రతినిధులు శుక్రవారం వెల్లడించారు. ఈ డ్రోన్ దాడుల ఆసరగా భారత్లోకి టెర్రరిస్టులు చొరబడేలా పాక్ ప్రయత్నించని తెలిపారు. ఇప్పటి వరకు పాక్ వాడిన డ్రోన్లు అత్యధికం తుర్కీ నుంచి దిగుమతి చేసుకున్న అసిస్ గార్డ్ సొంగార్ డ్రోన్లు అని వారు చెప్పారు. ఈ డ్రోన్లతో పాటు అనేక క్షిపణుల్ని, ఎగిరే బాంబుల్ని పాక్ భారత్పైకి గురిపెట్టింది. ఈ ఆయుధాల వివరాలను ఒకసారి పరిశీలిస్తే చూడండి, 5 కిలోమీటర్ల రేంజ్ కలిగిన ఈ డ్రోన్లు అత్యంత ప్రమాదకరమైనవి. వీటిని 2020 నుంచి తుర్కీ సైన్యం వాడుతోంది. ఈ డ్రోన్లు సుమారు 3 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగురుతాయి. అంతేకాదు దీనికి అమర్చిన తుపాకీ ద్వారా గాలిలో నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తాయి. ఒక్క డ్రోన్లో 200 బుల్లెట్లు ఫైర్ చేయగల గన్ అమర్స్తారు. ఈ ఫైరింగ్ ఆపరేటర్ కంట్రోల్ చేయవచ్చు, లేదంటే దానంతటా అదే ఫైర్ చేసేలా కూడా ఏర్పాటు చేయవచ్చు. అంటే ఒక్క డ్రోన్ అనేక మందిని చంపగలుగుతుంది. 2024లో దీన్ని అప్గ్రేడ్ చేసి గ్రెనేడ్ కూడా ఫైర్ చేసే సామర్థ్యం కూడా కల్పించారంటూ చూస్తున్నాం. షాపార్ డ్రోన్ 300 కిలోమీటర్లకు పైగా రేంజ్ కలిగిన డ్రోన్. ఇది నిఘాకు దాడులకు దీన్ని ఉపయోగించవచ్చు అంటూ చూస్తున్నాం. ఎగిరే బాంబులు చైనా నుంచి, టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న ఈ లైటరింగ్ మునిషన్లను ఎయిర్ బేస్లు, రాడార్ల మీదకి ప్రయోగించవచ్చు. అబ్దాలీ బాలిస్టిక్ క్షిపణి, బాబర్ క్రూజ్ క్షిపణి, నాజర్ బాలిస్టిక్ క్షిపణి, బురాక్ అన్మాన్డ్ కాంబాట్ వెహికల్ అంటూ చూస్తున్నాం. ఇలాంటి ఆయుధాలతో పాక్ భారత సైనిక స్థావరాలపై దాడులు చేసిన భారత్ వాటిని చాలా సమర్థవంతంగా అడ్డుకుంది. సాధారణంగా ఏ డిఫెన్స్ వ్యవస్థ అయినా శత్రువులు ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లన్నింటినీ అడ్డుకోవడం అసాధ్యం. 80% ఆయుధాలను అడ్డుకోగలిగితే ఆ వ్యవస్థ చాలా గొప్పగా పనిచేసినట్లు లెక్క.